బద్వేల్ యువతకి మరియు మన వైఎస్ఆర్సీపీ నాయకులకు అందరికీ నమస్కారం. మనం ముందుగా చెప్పాలంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి పనులు మీకందరికీ ఈ 5 ఏళ్లలో కనిపించే ఉంటాయని అనుకుంటున్నాను. మళ్ళీ దాన్ని చెప్పి మీకు అంటే మొన్నటిదాకా మనం వాలంటీర్లకు కానీ అందరికీ చెప్పాం. మనం ఏవైతే మన 33 సంక్షేమ పథకాలు కానీ ప్రతి ఒక్కటి మన పేద బలహీన వర్గాల కోసమే ఆయన జగనన్న మనకి చాలా ఒక పెద్ద ఉద్దేశంతోనే ఆయన చేశాడు. ఈ రోజు నువ్వు చూస్తే మన ప్రతిపక్షం ఏం చెప్తుందిరా అంటే 5 ఏళ్లలో వాళ్ళు చేసిన ఏ పని చెప్పలేకపోతున్నారు వాళ్ళు. ఎందుకంటే ఒక మంచి పని కూడా చేయలేదు కాబట్టి. ఈ 19 నుంచి మనం 24 దాకా చూస్తే ఈ రోజు అన్న ప్రతి ఒక్క విలేజ్ కి ఒక సచివాలయం ఇచ్చారు. ప్రతి ఒక వాలంటీర్ ఒక బాధ్యత పెట్టి వాళ్ళు ఒక పేదవాడికి జరగాల్సిన మేలంతా ఆయన చేతుల మీదుగా చేయించి ఒక బాధ్యత ఇస్తున్నాడు. రేపొద్దున మీరు కూడా ఒక పెద్ద స్థాయికి వెళ్ళాలంటే ఒక రాజకీయ నాయకుడుగాను ఎదగాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఈ రోజు మనము ఒక సోషల్ సర్వీస్ అంటే నా వల్ల ఒక వ్యక్తికి మంచి జరిగింది అని వాడు జీవితకాలం చెప్పుకుంటాడు. ఇప్పుడు మీరు చూస్తే జగనన్న స్టార్ క్యాంపెయినర్లు ఎవర్రా అంటే వాడికి నా తమ్ముడికి ఒక చిన్న జబ్బు వల్ల అతనికి ఒక 20 లక్షల దాకా నాకు న్యాయం చేశాడు, నేను జీవితాంతం జగనన్నకి తోడుగా ఉంటానని చెప్పే ఒక స్టార్ క్యాంపెయినర్లు మీరు చూస్తూనే ఉంటారు. అలాగే మీరు కూడా రేపొద్దున ప్రతి ఒక్క పేదవాడికి ఒక అవకాశం ఉన్న వాడికి మీరు హెల్ప్ చేయగలిగితే మిమ్మల్ని వాడు దేవుడిలాగా చూసుకుంటాడు. సో కాబట్టి మీరందరూ అది ఒక సోషల్ సర్వీస్ గా దీన్ని భావించి రేపొద్దున ఒక పెద్ద స్థాయికి రావాలని కోరుతున్నాను. ఎందుకంటే ఈ రోజు మీరు చిన్న ఉద్యోగం చేస్తే రేపొద్దున ఎక్కడ యుఎస్ యూకే అలాంటి దేశాల్లో మీరు ఉద్యోగం చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి ఎప్పుడున్నా కానీ వాడు ఇక్కడికి రావాలనే కోరుతూ ఉంటాడు, కానీ వాడు ఆనందంగా ఉన్నాడు అని మీకెవరు చెప్పలేడు వాడు. కానీ మీరు ఒక వాలంటీర్ని అడగండి. ఇప్పుడు నా వల్ల నేను 1వ తేదీ అవ్వాతాతలకి పెన్షన్ ఇస్తున్నాను, వాళ్ళ ముఖంలో వాడు ఆనందాన్ని చూడగలుగుతున్నాడు. ఈ రోజు వాడికి ఉన్నంత ఆనందాన్ని ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దగ్గర కూడా ఆ ఆనందం చూడలేడు వాడు, ఒక వాలంటీర్కి వచ్చే ఆనందాన్ని. మీరు అలా ప్రతి ఒక్క ఈ రోజు ప్రతి ఒక్కరూ మీరు అలా ఆలోచించాలి. రేపొద్దున నా వల్ల ఈ బద్వేల్ నియోజకవర్గం ఒక మంచి డెవలప్ అవ్వాలి అని. మనకి జగనన్న ఈరోజు బద్వేల్లో సెంచరీ ప్లై కానీ ప్రతి ఒక్క అభివృద్ధి పని మనకి రేపు వచ్చి ఇప్పించాడు. ఎందుకంటే మన ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారు నాన్నగారు చాలా కష్టపడి ఇక్కడ అనిత్యం బద్వేల్ని ఒక పెద్ద మారుమూల ప్రాంతం మంది ఒక 25 ఏళ్ల క్రితం చూస్తే ఇక్కడ ఒక రోడ్డు లేదు, ప్రతి ఒక్క రోడ్డు మట్టి రోడ్డే ఉండేది. మీరు అలాంటిది ఈ రోజు ఎక్కడ పోయినా కానీ తార్ రోడ్ లేనే లేదు. మనం మొత్తం రాష్ట్రంలో కూడా మనం చెప్పుకోగలుగుతున్నాం. అంటే ఈ రోజు 96 సచివాలయాలు ఉన్నాయి, 203 బిల్డింగ్లు మొత్తం మన నియోజకవర్గంలో. మనం రాష్ట్రంలో ఎక్కడా లేని మనమే ఫస్ట్ పూర్తి చేశాం. అంటే దానికి మనం చూడాలి, మనం చేసే ప్రతి పని మన ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారు కానీ ఎమ్మెల్యే సుధమ్మ గారు కానీ ప్రతి ఒక్కసారి మన ఈ ప్రభుత్వ ఉద్యోగుల్ని ఈ నాగరాజు గారితో అందరితోటి వాళ్ళు అనునిత్యం మాట్లాడుతూ చేస్తున్నారు. ఎందుకు మనం ప్రజలు బద్వేలు ముందు ఉండాలి, ప్రజలకి ఏ కష్టము రాకూడదు అన్న ఉద్దేశంతోనే ముందు ఉండాలి అనే చేస్తున్నారు. నేనేదో ఈ ఎలక్షన్ ముందు వచ్చి మిమ్మల్ని కలుస్తున్నానని అలా అనుకోకుండా రేపొద్దున మనం అంటే నేను వచ్చింది ఈ మధ్యనే రాజకీయంలోకి కాబట్టి మీరందరూ నాతో పాటు నడవండి. నేను మీ ముందు ఉంటాను, నేను మీతో పాటే ఉంటాను ఖచ్చితంగా. మీ ఊర్లలో ఎవరైనా నాయకులు ఉండొచ్చు, మిమ్మల్ని రానియకుండా చూడొచ్చు. కాకపోతే మీరు ఒకటే చెప్పండి, అన్న ఆదిత్య అన్న మీతో ఉంటాడు, మాతో ఉంటాడని చెప్పండి మీరు ఖచ్చితంగా. నేను మీకు ఏ సమస్య వచ్చినా కానీ నాకు డైరెక్ట్ గా నాకు ఫోన్ చేయండి. మీరు ఎట్లా రేపొద్దున మీరు ఒక ఉన్నత స్థాయి, మీరు రేపొద్దున మన లోకల్ ఎలక్షన్స్ ఉంటాయి, పంచాయతీ ఎలక్షన్లు కానీ ఏ ఎలక్షన్లో అయినా కానీ మీకు నేను సపోర్ట్ చేస్తాను. చిన్న చిన్న పోస్టులు ఏమన్నా మీ తరఫున ఎవరన్నా కావాలంటే కూడా నా దగ్గరికి తీసుకురండి. మనం ఎక్కడున్నా కానీ మనం చేపిద్దాం. ఎందుకు వాళ్ళు బాగుంటేనే మీరు బాగుంటారు, మీరు బాగుంటేనే నేను బాగుంటాను. కాబట్టి తప్పకుండా ఈ అవకాశాన్ని నాకు ఇప్పించండి మీరు. రేపొద్దున మనము ఈ 2 నెలల్లో ఎలక్షన్ కూడా జరగబోతుంది. మీరు
మీరేం చేయని అవసరం లేదు. ఇప్పుడు జస్ట్ ఒక ఓటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు చెప్పండి ఇట్లా, వాళ్ళు మాకేం మేలు జరగలేదు, నాకేం జరగలేదు అన్న ఉద్దేశంలో ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఒక డేటా అనేది మీ దగ్గర పెట్టుకోండి. అన్న జగన్ అన్న మనకి ఇంత మేలు చేశాడు, మీకు ప్రతి ఒక్క కుటుంబానికి దాదాపు 2 లక్షల దాకా ఆయన సహాయం చేశాడు. అది మీరు వాళ్ళకి గుర్తు చేయండి. అన్న ఒకరి మేలు చేసినప్పుడు మళ్ళీ మనం తిరిగి మేలు చేయాలి. ప్రతిపక్షంలాగా ఏదో 4 సినిమా డైలాగులు చెప్పి వాడు ఊరికే రెచ్చగొట్టడం తప్ప ఏం లేదు. మీరు సహాయం ఏమైనా చేస్తే చెప్పండి అన్న. వాళ్ళు ఇప్పుడు 14 నుంచి 19 దాకా చూశారు మీరు. వాళ్ళ ప్రభుత్వంలో ఒక రోడ్డు కానీ ఏమి, ఒక నీళ్ల సదుపాయం కానీ ఏమీ ఇవ్వలేదు. మనం చూడండి ఇప్పుడు చెరువులకు కానీ ప్రతి ఒక్కటి మనము అనిత్యం ఒక రైతుకు కానీ ఎవరికి నష్టం జరగకుండా ప్రతి ఒక్కటి చేస్తున్నాం మనం. సో ఇవన్నీ గమనించండి మీరు. మన ప్రభుత్వం ఎలా ఉంది, పోయిన ప్రభుత్వం ఎలా ఉంది, దాన్ని బట్టే మీరు ముందుకి ఈ ప్రభుత్వాన్ని తీసుకెళ్ళాలి. మన వైఎస్ఆర్సీపీ పార్టీని ముందుకు తీసుకెళ్ళగలిగేది మీరే ఇక్కడ జగనన్న వారియర్స్ లాగా, మీరు జగనన్న సైనికులు అన్నమాట. దాన్ని బట్టి నాకు కూడా ఒక అవకాశం ఏంటి, రేపు పొద్దున మీతో పాటు నేను కూడా ఉంటాను, మనం ముందుకు సాగుదాం. కాబట్టి ఇంకేమన్నా మీకు ఎలాంటి